హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ 2019 సంబంధించి నంబర్ సిరీస్ లైవ్ ప్రాక్టీస్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. అవర్ ఆన్సర్ ఈజ్ 34. 34 అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ సిరీస్ గమనించినట్లయితే 28, 33, 31, 36, 39 ఇక్కడ మనకి ఒకసారేమో ఇంక్రీజ్ అవుతుంది నెంబరు, ఇంకొకసారి ఏమో డిక్రీజ్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆల్టర్నేట్ నెంబర్స్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఒకసారి చూడండి, ఇది అంటే ఒక నెంబర్ విడిచి మరొక నెంబరు అన్నమాట. అలాగే ఇవి చూద్దాం. చూడండి, ఆల్టర్నేట్ నెంబర్స్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఈ రెండింటికి 33 and 36 డిఫరెన్స్ 3, 36 and 39 డిఫరెన్స్ 3. ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ చూద్దాం. 28, 31 డిఫరెన్స్ 3. సో సైమల్టేనియస్గా 31 డాష్ అంటే మనం ఇక్కడ 3 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం 3 ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 31 + 3 34. అవర్ ఆన్సర్ ఈజ్ 34. ఇలాంటి వాటిని ఏమంటామంటే మనము ఆల్టర్నేట్ సిరీస్ అంటాం. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఏంటంటే ఒక నెంబర్ మనకి ఇక్కడ 2 సిరీసెస్ వస్తాయి. ఇక్కడ దీనిలోనే చూసినట్లయితే 28 ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ విడిచి మరొక నెంబర్. 28, 31 డాష్, ఇంకొక సిరీస్ వచ్చి 33, 36, 39. సో ఇక్కడ మనకి 2 సిరీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ఒక సిరీస్ కంప్లీట్గా ఇచ్చాడు, ఇంకొక సిరీస్ ఏమో ఇన్కంప్లీట్గా ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ పరంగా చూసినట్లయితే 3 డిఫరెన్స్ ఉంది కాబట్టి సో 3 యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే మనకి 34 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఓకే, ఆన్సర్ చూద్దాం. అవర్ ఆన్సర్ ఈజ్ 5. సో 5 అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మన సిరీస్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలని చెప్పుకున్నాం. లాస్ట్ 2 డిజిట్స్లో ఎక్కువ వేరియేషన్ లేకపోతే అది డిఫరెన్స్ మోడల్ గాను, ఎక్కువ వేరియేషన్ ఉన్నట్లయితే అదేమో మల్టిప్లికేషన్ మోడల్ గాను చెప్పుకున్నాం. సో ఎక్కువ వేరియేషన్ అనేది ఉందా లేదా అని చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 80 125. ఇక్కడ 80 125కి చూసినట్లయితే 18 డబల్ చేస్తే 160. సో డబల్ కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది డిఫరెన్స్ మోడలే అవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 125 80 డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 45 డిక్రీజ్ అవుతుంది. 80 45 డిఫరెన్స్ 35. ఎస్, 45 and 20 డిఫరెన్స్ 25. సో ఇక్కడ ఒకసారి ఈ సిరీస్ డిక్రీజ్ అయిన విధానం చూసినట్టయితే 45 -35 -25. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి -15. సో 20లో నుంచి -15 తీసేసినట్లయితే సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఆన్సర్ ఏంటో చూద్దాం. అవర్ ఆన్సర్ ఈజ్ 94. 94 ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ చూసినట్లయితే ఇంక్రీజింగ్ ఆర్డర్లో 325 and 259. ఈ డిఫరెన్స్ వేరియేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇది డిఫరెన్స్ మోడల్. సో తక్కువ నుంచి డిఫరెన్స్ తీద్దాం. 127 105 డిఫరెన్స్ ఎంత, 22. 160 127 డిఫరెన్స్ 33 డిక్రీజ్ అవుతుంది. 204 160 డిఫరెన్స్ 44 డిక్రీజ్ అవుతుంది. 259 and 204 డిఫరెన్స్ 55. 325 259 డిఫరెన్స్ 66. ఇక్కడ 66 55 44 33 22. ఇక్కడ 11 మల్టిపుల్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మల్టిపుల్ వచ్చేసరికి 11 -11 అంటే 105 -11 94. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ 94. సో ఇక్కడ గమనించినట్లయితే డిఫరెన్స్ మోడల్, ఇది సబ్ట్రాక్షన్ జరిగింది, డిక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ జరిగింది. అది కూడా ఏ విధంగా సబ్ట్రాక్షన్ జరిగింది, ఇక్కడ మల్టిపుల్స్ 11 మల్టిపుల్స్ సబ్ట్రాక్షన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒక మోడల్, గుర్తుపెట్టుకోండి. సో ఒక నెంబర్ మల్టిపుల్స్, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే ఆ నెంబర్ మల్టిపుల్స్ సంబంధించిన ఎడిషన్ కానీ ఆర్ సబ్ట్రాక్షన్ కానీ డిఫరెన్స్ మోడల్లో ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మోడల్.
ఓకే, ఆన్సర్ చూద్దాం. 240. సో 240 ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలని చెప్పాం. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవడానికి మనకు అవకాశం లేదు కాబట్టి దానికి ముందున్న 2 డిజిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 40కి 120 అనేది 3 టైమ్స్ ఉంది. అంటే ఇది డిఫరెన్స్ మోడల్గా ఉండదు. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ వేరియేషన్ చూసినా కానీ అది మనకి చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇది మల్టిప్లికేషన్ మోడల్, డివిజన్ మోడల్. డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి డివిజన్ మోడల్. బట్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా బ్యాక్ నుండి వచ్చినట్లయితే మనకి మల్టిపుల్ మోడల్లో వచ్చేస్తుంది. సో 2కి 5కి మల్టిపుల్లో చూసినట్లయితే 2 5s are 10. అలాగే 10 40 సంబంధించి చూసినట్లయితే 10 4s are 40. అలాగే 40 120 డిఫరెన్స్ చూసినట్లయితే 43s are 120. ఒక్కసారి ఇక్కడ మనం గమనించినట్లయితే రివర్స్లో ఇలా ఇంటూ 1 ఇంటూ 2 రివర్స్లో చూసినట్లయితే ఇంటూ డివైడెడ్ బై 1, అలా ఫార్వర్డ్ బై డైరెక్షన్లో చూసినట్లయితే డివైడెడ్ బై 1. సో ఇంటూ 2 చేసినట్లయితే 122 2s are 240. సో అవర్ ఆన్సర్ ఈజ్ 240. కంపల్సరీగా డివిజన్ మోడల్ ఇచ్చినప్పుడు బ్యాక్ నుండి మల్టిప్లికేషన్ మోడల్లో వెళ్ళినట్లయితే మనకి ఈ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. సో అవర్ ఆన్సర్ 1707. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ చూసుకోవాలని చెప్పుకున్నాము కదా. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ 2, లాస్ట్ డిజిట్ 427. బాగా వేరియేషన్ ఉంది, ఒకసారి పెరిగిపోయింది కాబట్టి ఇది మల్టిప్లికేషన్ మోడల్. అయితే మరి మల్టిప్లికేషన్ మోడల్లో ఎలా వెళ్ళింది ఆ రిలేషన్ చూసినట్లయితే మనకి ఒక 2 చూసుకున్నట్లయితే 2కి 7కి రిలేషన్ చూసినట్లయితే అలాగే 7-27 రిలేషన్ కూడా ఒకసారి చూడండి. అంటే కంటిన్యూగా 2 రిలేషన్ చూస్తే మనకి అది ఏ విధంగా వచ్చింది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం 2-7 రిలేషన్ చూసినట్లయితే 2 నుండి 7 ఎలా వచ్చిందని చూసినట్లయితే ఇంటూ 3+1 చేసుకోవచ్చు, ఇంటూ 4-1 అయినా చేయొచ్చు. ఎలా చేసినా కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 7 వస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం కంటిన్యూగా ఒక 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అనేది అది ఏ విధంగా మల్టిప్లై అవుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూసినట్లయితే 7-27 రిలేషను. 7-27 రిలేషన్లో చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే 7 3s are 21 + 1 22 అవటం లేదు. నెక్స్ట్ 7 3s are 21 + 1 72 అవుతుంది. నెక్స్ట్ కింద మోడల్ చూసినట్లయితే 7 4s are 28 - 1 27. సో ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం. కాబట్టి ఇక్కడ మనకి ఏ విధంగా వెళ్తుంది, ఇంటూ 4 - 1. సో అంతా కూడా మనకి ఇంటూ 4 - 1 అనే ఫార్ములా ఫాలో అవుతుంది.
సో మనం అన్నీ కూడా చెక్ చేయవసరం లేదు, ఫస్ట్ 2 చెక్ చేసాం కాబట్టి రెండింటిలో అదే ఫాలో అయ్యాడు కాబట్టి లాస్ట్ 1 వచ్చేసరికి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసుకోవచ్చు. 427 × 4 - 1. ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే మనకి 7 4s ఇక్కడ ఈజీగా మనం సమ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి, 7 4s 4 4s 1600. ఒకసారి చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. 7 4s 28, 8 - 1 7, అంటే 1600కి దగ్గరలో లాస్ట్ డిజిట్ 7 వచ్చేది ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, 1600 దగ్గరలో ఉండి 7 వచ్చే ఆన్సర్ ఏముంది, 1707 అనేది ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సో ఇక్కడ అన్నీ కూడా వేరు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్టు ఈజీగా అయిపోతుంది. 4 4s 1600. సో అవర్ ఆన్సర్ అనేది దేనికి దగ్గరలో ఉండాలి, 1600కి దగ్గరలో ఉండాలి. అసలు దానికి సంబంధించిన ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఇన్ కేస్ మోర్ దెన్ 2 ఆన్సర్స్ ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ కూడా చూసుకున్నట్లయితే 7 4s 28, లాస్ట్ డిజిట్ 8 వస్తుంది. 8 - 1 7. సో మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మనకి 1600 దగ్గరలో లాస్ట్ డిజిట్ 7 వచ్చే విధంగా చూసినట్లయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి 1707. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ అంతా కూడా చేయవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఒక ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఈజ్ 55. 55 ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందనేది. ఇక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ అనేది నెంబర్ పెరగడం తగ్గడం అనేది జరిగింది. సో ఆల్టర్నేట్ నెంబర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏ డిజిట్ అయితే కావాలో ఆ డిజిట్ ఆల్టర్నేట్ సిరీస్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏ డిజిట్ ఆన్సర్ అయితే కావాలో ఆ ఆన్సర్కి సంబంధించిన సిరీస్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, 56 + 56 57 డిఫరెన్స్ ఎంత, 1. సో ఇక్కడ మనకు కంటిన్యూ సిరీస్ వస్తున్నట్టు చూడండి, 54 + 1 55, 55 + 1 56 వచ్చేసింది ఆన్సర్. సో our ఆన్సర్ ఈజ్ 55. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంకో సిరీస్ ఏముందో చూడండి ఊరికే. 45 47 49 51 53. చూసారా, ఇదొక సిరీస్. నెక్స్ట్ సిరీస్ 54 56 57. అసలు ఇక్కడ ఇలా మనం ఆల్టర్నేట్ సిరీస్ ఇలా ఈ విధంగా రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 55. ఓకే, నెక్స్ట్ రీడ్ చూద్దాం.
ఓకే, ఇది ఈ బిట్ ఒకసారి చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆన్సర్ వచ్చి 8 అనమాట. ఈ 8 అనేది ఎలా వస్తుందనేది చూద్దాం. ఇది మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు, కొత్త మోడల్ ఇది. ఎలా వస్తుందంటే ఇక్కడ ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇది ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇచ్చిన డిజిట్స్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ 6 6 ఆర్ 36, అలాగే 3 6 ఆర్ ఆ డిజిట్లో ఉన్న ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేస్తే 3 6 ఆర్ 18, అలాగే 18లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 1 8 ఆర్ 8, ఇది మన ఆన్సర్ అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. అవర్ ఆన్సర్ ఈజ్ 10 10. అసలు ఈ సిరీస్ ఒకసారి చూసినట్లయితే ఇందులో మనకి అంతా డిక్రీజ్ అయింది. ఏ విధంగా డిక్రీజ్ అయిందని చూసినట్లయితే కొన్ని చోట్ల ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది. ఓకే, ఎలా జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఒక ఆల్టర్నేట్ సిరీసే, ఎందుకంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఆల్టర్నేట్ సిరీస్గా రాసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ ఆల్టర్నేట్ సిరీస్ ఏంటి? 20 19 17 14 అండ్ నెక్స్ట్ డిజిట్. ఇక్కడ ఒకసారి ఇది ఎలా వెళ్తుందని చూసినట్లయితే ఈ 20 19 డిఫరెన్స్ ఎంత అమ్మా? 1. 19 17 డిఫరెన్స్ 2. 17 14 డిఫరెన్స్ 3. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ డిఫరెన్స్ 4. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? ఫస్ట్ వన్ 10 అవుతుంది. 14 - 4 10. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ సిరీస్ ఏముంది? 20 16 13 11. ఒకసారి చూడండి, 20 16 డిఫరెన్స్ 4, 16 13 డిఫరెన్స్ 3, 13 11 డిఫరెన్స్ 2. సో మన నెక్స్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే ఏమవుతుంది? 1. సో 11 - 1 10. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఒక సిరీస్లోనేమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ అవుతూ వెళ్ళింది, ఇంకో సిరీస్లోనేమో డిక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ అవుతూ వెళ్ళిందనమాట. సో అలా 4 టైమ్స్ వెళ్ళిన తర్వాత మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ 10 ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్లో కూడా 10. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 10, 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 121. 121 ఏ విధంగా వచ్చింది చూడండి. అసలు ఈ సిరీస్ చూసారు ఒకసారి. 1, 9, 25, 49, 81. ఏంటి నెంబర్స్ ఏంటి? ఈ నెంబర్స్ అన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. అది కూడా ఈ స్క్వేర్ నెంబర్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి 1 స్క్వేరు, తర్వాత 3 స్క్వేర్, తర్వాత 5 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్, నెక్స్ట్ 9 స్క్వేర్. సో ఈ 1, 3, 5, 7, 9 ఏంటివి? ఆడ్ నెంబర్స్. సో 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి? 11. 11 స్క్వేర్ అంటే 121. సో మన ఆన్సర్ ఏంటమ్మా? 121. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చినాయి, ఆడ్ నెంబర్ సిరీస్ అండ్ ఆడ్ నెంబర్ సంబంధించిన స్క్వేర్స్. సో ఇక్కడ 2 కలిసినాయి. ఓకేనా? సో ఇక్కడ ఇది ఆడ్ నెంబర్ స్క్వేర్ సిరీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 122. 122 ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇది ఏం సిరీసు? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఏ మల్టిప్లికేషన్ సిరీస్. ఎందుకని మల్టిప్లికేషన్ సిరీసు? లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నట్లయితే 28 2s are 56. సో 56 కంటే ఎక్కువ ఉంది. సో ఇట్స్ ఏ మల్టిప్లికేషన్ సిరీస్. ఎలా వెళ్తుందో చూద్దాం. 6, 13 ఎలా వస్తుంది? 6 2s are 13 ప్లస్ 1. 13 28 చూసినట్లయితే 13 2s are 26 ప్లస్ 2. నెక్స్ట్ 28 సంబంధించి చూసినట్లయితే ఇంటూ 2, 28 2s are 56 ప్లస్ 3. సో అలాగే ఈ 59 నుంచి రావాలంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇంటూ 2 అనేది కామన్గానే ఉంది, బట్ నెంబర్స్ యాడ్ అవుతూ వెళ్ళినాయి. ఏ నెంబర్స్ యాడ్ అయినాయి? 1, 2, 3 అనేవి యాడ్ అవుతూ వెళ్ళినాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేది యాడ్ అవ్వాల్సింది ఏంటిది? 4. 59 2s are 118. సో 4 యాడ్ అవ్వాలి కాబట్టి 4 యాడ్ అయినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది? 122. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా అన్ని మోడల్లో టచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం మనం చూసినట్లయితే ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఉంది. ఈ ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆల్టర్నేట్ సిరీస్ అనేది హెచ్చు తగ్గులు ఉండడం అనేది జరుగుతుంది. సో అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేవి నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే నెంబర్ డిక్రీజ్ అవ్వడం ఇలా కంటిన్యూగా జరుగుతుంటూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఆల్టర్నేట్ సిరీస్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మల్టిప్లికేషన్ మోడల్ చూసాం. సో ఈ మల్టిప్లికేషన్ మోడల్ కానీ డివిజన్ మోడల్ కానీ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ మోడల్లోనే వెళ్తాం. ఓకే, అదొక ఏ విధంగా మల్టిప్లై అయ్యిందని చూసినప్పుడు ఫస్ట్ కాన్సిక్యూటివ్ 2 సెట్స్ చూసుకుని ఆ 2 సెట్స్లో ఉన్న ఫార్ములా బట్టి మనం అది ఏ సిరీస్లో వెళ్తుంది అనేది చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.
ఓకే. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.